దాదాపు 43 బిలియన్స్ పెట్టి ఆ కంపెనీని కొన్న మస్క్‌ని చూసి అందరూ పిచ్చోడు అన్నారు. అంతెందుకు మనం ఒక్కరోజు వాట్సాప్‌కి రాకపోతే అసలు మనం ఉన్నామా లేదా అనే డౌట్ కూడా జనాలకు వచ్చేస్తుంది. అలాంటివి తన కంట్రోల్‌లో పెట్టుకున్న వాడికి నెక్స్ట్ ఉండే బిగ్ టార్గెట్ మన థాట్ ప్రాసెస్. ఎలాన్ మస్క్ ఎవరు అని మీరెవరినైనా అడిగితే మీకు వెంటనే వచ్చే సమాధానం హి ఈస్ ద రిచెస్ట్ బిలియనర్ ఇన్ ద వరల్డ్ అని. అయితే బిలియనర్స్ అనే వాళ్లకు కొన్ని వందల కంపెనీస్, వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. కానీ ఎలాన్ మస్క్ కంపెనీస్ చూసుకోవడంతో పాటు మరికొన్ని పనులు కూడా చేస్తూ ఉంటాడు. మన ఫోన్, మన కార్, మన డెసిషన్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని బిలియనర్స్ అనాలా? ఎలాన్ మస్క్ బిలియనర్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో దేన్నైనా కంట్రోల్ చేయగల ఒక సిస్టమ్ లాంటివాడు. నువ్వు ఎలాన్ మస్క్ బయోగ్రఫీ కోసం ఈ వీడియో క్లిక్ చేస్తుంటే ఈ వీడియో నీకోసం కాదు. ఇది ఎలాన్ మస్క్ లైఫ్ స్టోరీ కాదు, ఇది ఎలాన్ మస్క్ పవర్ స్టోరీ. ఈ వీడియోలో ఎలాన్ మస్క్ గురించి మీకు ఇప్పటివరకు ఎవరూ చెప్పని నిజాలను నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పవర్ అనగానే మన మైండ్లోకి ఒక ఇమాజినేషన్ వస్తుంది. ఒక చైర్, ఒక ఆఫీస్, ఒకడు చెప్తాడు, వాడి మాటలు 100 మంది వింటూ ఉంటారు. ఇది ఒకప్పటి కాలం నాటి పవర్. కానీ ఈ జనరేషన్లో పవర్ అనేది అలా లేదు. మనల్ని కంట్రోల్ చేయడమే పవర్లో ఉన్నవాడి పని. పవర్ అనేది ఎప్పుడు స్టేజ్ పైన కనిపించదు. ఇవాళ రేపు పవర్ ఎప్పుడు బ్యాక్ స్టేజ్లోనే ఉంటుంది. కంటికి కనిపించిన దాన్నే పవర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన సోషల్ మీడియా ఫీడ్లో కంటిన్యూస్గా ఒకటే టాపిక్ పైన మనకు చాలా పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. ఆ పోస్ట్ మనం చూడకుండా చాలాసార్లు స్కిప్ చేస్తూ ఉంటాము. స్కిప్ చేస్తున్న టైంలోనే మనకు సబ్కాన్షియస్గా ఒకటి అనిపిస్తుంది, అరే నేనేమన్నా మిస్ అవుతున్నానా, ఒకసారి పోస్ట్ని క్లిక్ చేసి చూద్దాం అని నువ్వు పోస్ట్ని క్లిక్ చేస్తావు చూడు. అలా నీ చేత పోస్ట్ని క్లిక్ చేయించేదే పవర్. పవర్ ఎప్పుడు ఫోర్స్ చేయదు, పవర్ ఎప్పుడు కన్విన్స్ కూడా చేయదు. మనకు తెలియకుండా మనకే ఒక హ్యాబిట్ని క్రియేట్ చేస్తుంది పవర్. మీకు ఇంకో విషయం తెలుసా? ఇందులో నాకు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీ చాయిస్ ఉంది అని. మీరు తీసుకునే చాలానే డెసిషన్స్ నిజానికి ఫ్రీ కాదు. మార్కెట్లో మనకు ఉన్న అవైలబుల్ ఆప్షన్స్లో నుంచి మనకు నచ్చిందానే తీసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, నిజంగా మనకి ఫ్రీడమ్ ఉందా? ప్రీవియస్ జనరేషన్స్కి పవర్ కావాలి అంటే మన ఓట్లు కావాలి, వాళ్ళకు పదవులు కావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా మన పర్మిషన్ కావాలి. కానీ ఇప్పుడు మన డేటా ఉంటే చాలు. మన డేటా ఎవరి దగ్గర ఉంటే వాడే పవర్లో ఉన్నట్టు. నిజమైన పవర్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతోందా? ఈ వీడియోలో మనం ఎలాన్ మస్క్ని బ్లేమ్ చేయట్లేదు, అలా అని ప్రేజ్ కూడా చేయట్లేదు. ఒక సామాన్యమైన వ్యక్తి ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడనే విషయాలు మీరు బయోగ్రఫీ చూస్తే అర్థమవుతాయి. కానీ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఎలాన్ మస్క్ ప్రపంచాన్ని ఎలా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఎలా ఇంతమందిని శాసిస్తున్నాడు అనే విషయాలను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఎలాన్ మస్క్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన పేపాల్ గురించి. పేపాల్ ఇప్పుడు ఒక నార్మల్ పేమెంట్ యాప్లా కనిపిస్తుంది. మనీ సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, అంతే సింపుల్గా అనిపిస్తుంది కదా. కానీ పేపాల్ ఎంటర్ అయినప్పుడు ఈ వరల్డ్లో చాలామందికి ఇంటర్నెట్ యాక్సెస్ కూడా లేదు. అంతెందుకు, ఇంటర్నెట్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని రోజుల్లోనే పేపాల్ వచ్చింది. అప్పట్లో జనాలకి ఆన్లైన్ ద్వారా డబ్బు పంపించాలి అంటే నమ్మకం ఉండేది కాదు. గవర్నమెంట్స్ కూడా ఇదొక పెద్ద ప్రాబ్లంలా తీసుకొని సాల్వ్ చేయాలని ఏ రోజు అనుకోలేదు. సరిగ్గా అదే టైంలో పేపాల్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అయింది. పేపాల్ ఇంపార్టెన్స్ మనీ వలన రాలేదు, అది మార్కెట్లో తీసుకున్న పొజిషన్ వలన వచ్చింది. అప్పటి వరకు అలాంటి ఒక యాప్ ఎప్పుడు వచ్చిందే లేదు. పేపాల్ అనేది ఒక బ్యాంక్లా రాలేదు, అలానే గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్వీస్లా కూడా రాలేదు. అది ఒక మిడిల్ మ్యాన్లా ఎంటర్ అయింది. పేపాల్ స్లోగన్ కూడా చాలా సింపుల్గా ఉండేది, మీరు మా సర్వీసెస్ వాడండి, మిగిలినవన్నీ మేము హ్యాండిల్ చేసుకుంటాం. ఇదే వాళ్ళ స్లోగన్. అలా కొన్ని రోజులకు జనాలు పేపాల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచన వస్తే యూసేజ్ కూడా మెల్లిగా పెరుగుతుంది. యూసేజ్ పెరిగే కొద్దీ జనాల డేటా పేపాల్ వద్దకు చేరుతుంది. స్లోగా జనాలను వాళ్ళు కంట్రోల్ చేయడం మొదలు పెట్టగలరు. పేపాల్లో ఎలాన్ మస్క్ ఫండింగ్ నేర్చుకోలేదు, కోడింగ్ నేర్చుకోలేదు. అతను నేర్చుకుంది ఒకటే, అదే జనాలను కంట్రోల్ చేయడం. జనాలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళ సర్వీసెస్ను ఫ్రీగా యూజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తే కొన్ని రోజులకు వాళ్ళు దానికి బాగా అలవాటు పడతారు. ఒక్కసారి అలవాటు పడిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలా స్లోగా పేపాల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఎలాన్ మస్క్ కావాల్సింది కేవలం ఫినాన్షియల్ కంట్రోల్ మాత్రమే కాదు, అతనికి హ్యూమన్స్పై కంప్లీట్ కంట్రోల్ కావాలి. అందుకే అతను పేపాల్ నుంచి బయటకు వచ్చాడు. ఎలాన్ మస్క్ పేపాల్ నుంచి కేవలం మనీతోనే బయటకు రాలేదు, అతను కంట్రోల్ ఎలా చేయాలి అనే బ్లూ ప్రింట్తో పేపాల్ నుంచి బయటకు వచ్చాడు. ఎలాన్ మస్క్ తన తర్వాత కంపెనీని తను ఎంచుకోలేదు, ఆ కంపెనీయే ఎలాన్ మస్క్ను చూస్ చేసుకుంది. అప్పటి వరకు కేవలం ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉన్న అది ఎలాన్ మస్క్ ఎంటర్ అయిన తర్వాత ఈరోజు ఈ స్టేజ్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలా తయారైంది. అదే టెస్లా. టెస్లాను చాలామంది కేవలం ఒక ఎలక్ట్రిక్ కార్ కంపెనీలా మాత్రమే చూస్తారు. బ్యాటరీ, మైలేజ్, ఛార్జింగ్
అంతే. కానీ టెస్లా కేవలం ఒక కార్ మాత్రమే కాదు, దాన్ని కంప్యూటర్ ఆన్ వీల్స్ అనొచ్చు. ఈ రెండు వినడానికి ఒకేలా ఉన్నాయి కానీ చాలా తేడా ఉంది. మనం నార్మల్గా ఒకసారి కార్ కొన్నాము అంటే దాని కంప్లీట్ ఓనర్షిప్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. కానీ టెస్లాలో అలా కాదు. నువ్వు కార్ కొన్నావు అంటే కేవలం కార్ యొక్క హార్డ్వేర్ మాత్రమే నీ సొంతం అవుతుంది. అందులో ఉన్న సాఫ్ట్వేర్ను టైమ్లీ అప్డేట్ చేసుకోవాలి. అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకి ఫ్రీగా రావు. మనకి ఏ సర్వీస్ కావాలి అనేది సబ్స్క్రిప్షన్ బేస్ మీద మనమే తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏం వాడాలో అన్న కన్వీనియన్స్ యూజర్ చేతికే ఇచ్చి ఎంత వాడాలో ఎలా వాడాలో అనే పవర్ ఎలాన్ మస్క్ తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇలాంటి ఒక డెసిషన్ హిస్టరీలో ఏ ఒక్క కంపెనీ చేసిందే లేదు. కార్ ఓనర్ చేతిలో ఉన్నా సరే అతను ఎంత స్పీడ్లో వెళ్ళగలడు, ఎంత రేంజ్ వరకు వెళ్ళగలడు, కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆఖరకు బ్రేకింగ్ను కూడా తన కంట్రోల్లో పెట్టుకున్న మొట్టమొదటి కంపెనీ టెస్లా అనే చెప్పాలి. మనం ఫోన్ అప్డేట్ చేయడం, ల్యాప్టాప్ అప్డేట్ చేయడం లాంటి విషయాలకు ఇప్పటికే అలవాటు పడి ఉన్నాం. కానీ కార్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం అనేది మనకి ఇంకా కొంచెం కొత్తగానే ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాలను మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ఫ్యూచర్లో ఉన్నామేమో అన్న డౌట్ మనకి ఖచ్చితంగా వస్తుంది. టెస్లా చాలా డేటానే కలెక్ట్ చేస్తుంది. డ్రైవర్ బిహేవియర్, ట్రాఫిక్ ప్యాటర్న్, రోడ్ డేటా వంటివి టెస్లా దగ్గర చాలా డేటానే ఉంటుంది. కార్ను మనం డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి సిస్టమే మొత్తం పని చేసుకుంటుంది. టెస్లా కార్ల వాడకం ఎంత ఎక్కువ పెరిగితే మనం అంత ఎక్కువగా డిపెండ్ అవుతున్నట్లు లెక్క. ఎలా అంటే ఎక్కువ కార్లు ఉంటే ఎక్కువ డేటా ఉంటుంది, ఎక్కువ డేటా ఉంటే బెటర్ సాఫ్ట్వేర్ వస్తుంది. బెటర్ సాఫ్ట్వేర్ అంటే మనం ప్రతి చిన్న డేటాను కంపెనీ చేతిలో పెడుతున్నట్టే. టెస్లా కార్లు అమ్మి మాత్రమే రిచ్ కాలేదు, టెస్లా ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసి రిచ్ అయింది. కార్ కొనడం మన ఎంట్రీ పాయింట్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటివి మన కంట్రోల్ లేయర్గా ఉంటాయి. ఒక్కసారి మనం ఈ ఎకో సిస్టంలోకి ఎంటర్ అయితే బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎలాన్ మస్క్ పేపాల్లో నేర్చుకుంది టెస్లాలో 100% ఇంప్లిమెంట్ చేశాడనే చెప్పాలి. అక్కడ మనీ ఫ్లోను కంట్రోల్ చేస్తే ఇక్కడ మూమెంట్ను కంట్రోల్ చేయడం నేర్చుకున్నాడు. ఒక్కసారి నువ్వు టెస్లాలోని సిస్టమ్ని అప్డేట్ చేసావంటే నీ దగ్గర ఉన్న డేటా మొత్తం ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ నువ్వు ఏది ఓన్ చేసుకోలేదు, కేవలం వాడడానికి పర్మిషన్ మాత్రమే నీ దగ్గర ఉంది. టెస్లా స్టోరీ ఇక్కడతో ఆగలేదు. అయినా కార్ కదా పెద్ద విషయం, మనం ఎప్పుడు కొంటాము అని అనుకుంటున్నారా? మనలాంటి వాళ్ళ కోసమే 2022లో ఎలాన్ మస్క్ మాస్టర్ ప్లాన్ వేశాడు. దాదాపు 43 బిలియన్స్ పెట్టి ఆ కంపెనీని కొన్న మస్క్ను చూసి అందరూ పిచ్చోడు అన్నారు. కానీ ఇవాళ అదే అప్లికేషన్ న్యూస్ ఛానల్స్ కన్నా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందిస్తోంది. తను అనుకున్న ప్లాన్స్ను ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా 100% ఇంప్లిమెంట్ చేశాడో తెలుసుకుందాం. టెస్లా తర్వాత ఎలాన్ మస్క్ చేసిన నెక్స్ట్ మూవ్ని చూసి చాలామందికి వచ్చిన డౌట్, కార్స్ కంపెనీ నుంచి సోషల్ మీడియా వైపు ఎందుకు వచ్చాడో అని. కానీ నిజానికి ఇది ర్యాండమ్ మూవ్ కాదు, ఇది ఒక లాజికల్ ఎక్స్పాన్షన్. కార్స్తో కేవలం మూమెంట్ని మాత్రమే కంట్రోల్ చేయగలం, కానీ మూమెంట్ కన్నా పవర్ఫుల్ది ఇంకొకటి ఉంది, అదే అటెన్షన్. జనాలు ఎక్కువసేపు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కువ ఏం చూస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఈ డేటా ఉన్నోడే సిస్టమ్ను షేప్ చేయగలడు. ట్విట్టర్ను చాలామంది కేవలం ఒక నార్మల్ సోషల్ మీడియా అప్లికేషన్ లాగానే చూస్తారు. ట్వీట్స్, లైక్స్, గొడవలు, డ్రామా అంతే. కానీ నిజానికి ట్విట్టర్ నేచర్ అది కాదు. ట్విట్టర్ ఈజ్ నాట్ అబౌట్ కంటెంట్, ట్విట్టర్ ఈజ్ ఆల్ అబౌట్ సిగ్నల్. ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొన్నప్పుడు చాలామంది ఈగో కోసమో అటెన్షన్ కోసమో కొన్నాడు అనుకున్నారు. కానీ డీపర్ లెవెల్లో చాలా క్లియర్ ప్యాటర్న్ ఉంది. అదే మన ట్రెడిషనల్ మీడియాకు ప్రొడ్యూసర్, ఎడిటర్, యాంకర్ అంటూ చాలానే గేట్ కీపర్స్ ఉంటారు. ఒక ఇన్ఫర్మేషన్ మన వరకు చేరాలి అంటే వీళ్ళందరినీ దాటుకొని చాలా ఫిల్టర్ అవుతూ మన వరకు వచ్చేది. కానీ ట్విట్టర్లో అలా కాదు, ఎలాంటి గేట్ కీపర్స్ ఉండరు, కేవలం అల్గరిథం మాత్రమే పనిచేస్తుంది. అల్గరిథంని ఎవరు కంట్రోల్ చేయగలరో సిస్టమ్ కంట్రోల్ మొత్తం వాడి చేతుల్లోనే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ విన్నింగ్ పైన కూడా ఎలాన్ మస్క్ అండ్ ఎక్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని ఎలాన్ మస్క్ ఎప్పుడు ఓపెన్గా ట్రంప్కు సపోర్ట్ చేయలేదు. కేవలం ఎక్స్లో ట్రంప్కు సపోర్ట్గా ఉన్న పోస్టులను ఎక్కువగా కనిపించేలా చేశాడు. ఇది జనాల మైండ్లో సైకలాజికల్గా ఒక ఇన్ఫ్లుయెన్స్ను క్రియేట్ చేసింది. అలా స్లోగా ఎక్స్ను తన చేతిలో పెట్టుకొని జనాల ఒపీనియన్స్ను, స్పీచ్ను తన కంట్రోల్లో ఉంచడం నేర్చుకున్నాడు. ఒకవైపు టెస్లా మూమెంట్ను షేప్ చేస్తుంటే ఎక్స్ మాత్రం ఒపీనియన్స్ను షేప్ చేస్తుంది. ఇక ఎలాన్ మస్క్ నెక్స్ట్ టార్గెట్ చాలానే పెద్దది. నువ్వు సోషల్ మీడియాకి వచ్చినా రాకపోయినా, నువ్వు కార్ కొన్నా కొనకపోయినా నిన్ను కంట్రోల్ చేసే ఒక ఆయుధాన్ని ఎలాన్ మస్క్ తయారు చేశాడు. అదే ఇవాళ రేపు ప్రతి ఇంట్లో ఉంటున్న వైఫై. కరెక్ట్గా ఇక్కడే ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనే ఐడియా వచ్చింది. ఒక్కసారి ఒపీనియన్స్పై తన డామినెన్స్ తెచ్చుకున్నాక ఎలాన్ మస్క్ చేసే నెక్స్ట్ పని కనెక్షన్ని బిల్డ్ చేయడం. మామూలుగా ఇంటర్నెట్ అంటే అది మనం ఒక డైలీ అవసరంగా చూస్తాం. మనకి అవైలబుల్గా ఉంటే వాడతాం, అవైలబుల్గా లేకపోతే వాడం. కానీ ఇంటర్నెట్ అంటే కేవలం డేటా మాత్రమే కాదు, ఇంటర్నెట్ అంటే ప్రెజెన్స్. ఇవాళ రేపు అలాంటి ఇంటర్నెట్ అవైలబుల్గా లేకపోతే మనం చాలానే పనులు చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అవ్వచ్చు, ఎవరికన్నా పేమెంట్ చేయాల్సింది కావచ్చు,
అంతెందుకు మనం ఒక్కరోజు వాట్సాప్‌కి రాకపోతే అసలు మనం ఉన్నామా లేదా అనే డౌట్ కూడా జనాలకు వచ్చేస్తుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత ఇంపార్టెంట్ అయిన ఇంటర్నెట్‌ను ఎవరైనా తన కంట్రోల్‌లో పెట్టుకోగలరా అని? ప్రెజెంట్ అయితే మన వరకు ఇంటర్నెట్ రావాలి అంటే గవర్నమెంట్, ఐఎస్‌పీస్, కేబుల్స్, బోర్డర్స్ అంటూ చాలానే దాటుకుంటూ మన వరకు రావాలి. అందుకే ఇవాల్టికి కూడా ఇండియాలో చాలా రిమోట్ విలేజెస్‌లో మొబైల్ నెట్వర్క్ ఇష్యూస్, వైఫై ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. కానీ స్టార్లింక్ వీటన్నిటిని చెరిపేసింది. నో కేబుల్స్, నో బోర్డర్స్, నో గవర్నమెంట్. డైరెక్ట్‌గా శాటిలైట్ నుంచే నీ ఇంటికి కనెక్షన్ వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఇంటర్నెట్ అనేది ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్ళింది. అది కూడా గ్లోబల్ స్కేల్‌లో. సర్ఫేస్ లెవెల్‌లో చూస్తే స్టార్లింక్ ప్రొవైడ్స్ ఇంటర్నెట్ టు రిమోట్ ఏరియాస్ అనిపిస్తుంది. కానీ నిజానికి స్టార్లింక్ బోర్డర్స్‌ని చెడిపేసి ఈ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మీరు గనక స్టార్లింక్‌ను వాడాలి అనుకుంటే మీకు కేబుల్స్‌తో, బోర్డర్స్‌తో పని లేదు. మీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయగలరు. అంటే ఇంటర్నెట్ అనేది మీకు 24/7 అవైలబుల్‌గా ఉంటుంది. దాన్ని వాడాలా, వాడకూడదా అనే చాయిస్ ఇప్పుడు మన చేతిలోనే ఉంది. అంత ఈజీగా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో స్టార్లింక్ను చాలామందే వాడే అవకాశం ఉంది. కానీ స్టార్లింక్ ప్లాన్ దాదాపు ఇప్పుడు రూ. 8,000 పర్ మంత్ ఉంది. ఇది నార్మల్ వైఫైతో పోలిస్తే దాదాపు 20 రెట్లు ఎక్కువ. టెస్లా మూమెంట్ను షేప్ చేస్తే ఎక్స్ ఏమో ఒపీనియన్స్ను షేప్ చేసింది. మరోవైపు స్టార్లింక్ ఏమో ఇంటర్నెట్ను ప్రైవేటైజేషన్ చేసింది. మూమెంట్, స్పీచ్, కనెక్షన్ అనేవి మన హ్యూమన్ వరల్డ్కు బేసిక్ లేయర్స్ లాంటివి. అలాంటివి తన కంట్రోల్లో పెట్టుకున్న వాడికి నెక్స్ట్ ఉండే బిగ్ టార్గెట్ మన థాట్ ప్రాసెస్. అలాంటప్పుడే ఎలాన్ మస్క్కు వచ్చిన ఐడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే మనం చాలా సింపుల్గా చూస్తాం, చాట్ బాట్, ఇమేజెస్, ప్రొడక్టివిటీ, ఆటోమేషన్ అంటూ. కానీ నిజానికి ఏఐను క్రియేట్ చేసిన రోల్ వేరే. అది డెసిషన్ షార్ట్కట్ కోసం క్రియేట్ చేశారు. మనం ఆలోచించి చేయాల్సిన పని కూడా ఏఐ చేసేస్తే మనం క్వశ్చన్ చేసే పవర్ తగ్గుతుంది. ఒక్కసారి క్వశ్చన్ చేయడం తగ్గిస్తే స్లోగా ఏఐ మనకు ఏం సజెస్ట్ చేస్తే దాన్నే చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల స్లోగా మన చేతిలో ఉండే డెసిషన్ కూడా రేపొద్దున మన చేతుల్లోంచి జారిపోతుంది. ఇది ఇప్పటికే మనలో చాలా మంది ఫేస్ చేస్తున్నాం. తెలుసో తెలియకో ప్రతి చిన్నదానికి మనం ఏఐ పైన డిపెండ్ అవుతున్నాం. ఎలాన్ మస్క్ ఏఐ డేంజర్ అని చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. ఎలాన్ మస్క్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేయర్ను ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు జనాలను సపరేట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏఐ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఏఐ మనకి ఇచ్చే ఆన్సర్స్ చాలా కామ్గా, కాన్ఫిడెంట్గా, లాజికల్గా ఉంటాయి. కానీ నిజానికి ఇది చాలా డేంజరస్. మనకి నచ్చినట్టు ఆన్సర్ ఇస్తుంది కాబట్టి తిరిగి మనం క్వశ్చన్ చేయకుండా అది చెప్పిన దాన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఒక సెటైన్ టైం తర్వాత మన గూగుల్లో వెతకడం, రివ్యూస్ చూడడం, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వెతకడం లాంటివి చేయము. డైరెక్ట్గా మనకు ఏం కావాలన్నా ఏఐని అడుగుతాం. ఏఐ చెప్పిన దాన్నే మనం బ్లైండ్గా కొనేస్తాం. ఒక్కసారి ఏఐ మనకు గైడ్గా మారిన తర్వాత మన ఒపీనియన్స్ చాలా ఫాస్ట్గా మారుతాయి. ఒక్కసారి ఒపీనియన్ ఫాస్ట్గా తీసుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ పైన మనకు డెప్త్ తగ్గుతుంది. డెప్త్ తగ్గింది అంటే ఆ విషయం పైన మనకు కంట్రోల్ లేనట్టే. ఏఐ అనేది ప్రస్తుతం ఒక టూల్లా మాత్రమే ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో అది ఒక ఫైనల్ లేయర్లా మారుతుంది. అది మన థింకింగ్ ప్రాసెస్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లోకి వెళ్తుంది. ఇది ఫ్యూచర్ స్టోరీ కాదు, ఇది ఇప్పటికే మొదలైంది. ఇది మనం ఓటు వేసి మనం కావాలి అని తెచ్చుకుంది కాదు. మనకే తెలియకుండా మనం రోజు దానిపైన డిపెండ్ అవ్వడం మొదలు పెడుతున్నాం. వీడియోను ఇప్పటివరకు చూశాక మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఎలాన్ మస్క్ విలనా, హీరోనా అని. కానీ అది రాంగ్ డౌట్. మీకు రావాల్సిన డౌట్, ఈ చేంజ్ అనేది కేవలం ఎలాన్ మస్క్తోనే ఆగుతుందా? రానున్న రోజుల్లో ఇంకా చాలామంది వస్తారా? టెస్లా మనకు కన్వీనియంట్ అనిపించింది. ఎక్స్లో ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. స్టార్లింక్ సొల్యూషన్ అనిపించింది. ఏ ద్వారా మనం ప్రొడక్టివిటీని పెంచుకుందాం. అందుకే ఈ చేంజెస్ను మనం క్వశ్చన్ చేయలేదు, అలా అని అపోజ్ కూడా చేయలేదు. మనం స్లోగా వీటన్నిటికీ అలవాటు పడుతూ వెళ్తున్నాం. పవర్ అనేది ఇప్పుడు గన్లో లేదు, ఆఫీస్లో లేదు, లాలో కూడా లేదు. పవర్ అనేది ఇప్పుడు మన చేతిలోనే ఉంది, మన ఫోన్లోనే ఉంది. ఈ సిస్టమ్స్ అన్నీ మనం ఎంచుకున్నట్టు కనిపిస్తాయి, కానీ నిజంగా ఆల్రెడీ ఉన్న డిజైన్లో నుంచి మనకు నచ్చిన వాటిని మనం చూస్ చేసుకుని వాడుకుంటున్నాం. సిస్టమ్ అనేది సైలెంట్గా చేంజ్ అవుతుంది, మనం స్లోగా దానికి అడ్జస్ట్ అవుతాం. వన్ డే ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ, అదేంటి మనం ఇప్పుడు ఎలా మారామనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇలా మనకే తెలియకుండా తన ఎంటర్ అయిన ప్రతి ఫీల్డ్లోనూ మనకు ఫ్రీడమ్ ఇస్తూ మన ఫ్రీడమ్ని తన కంట్రోల్లో పెట్టుకున్న ఎలాన్ మస్క్ గ్రేట్ అనే చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో మీరు ఇప్పటివరకు చూసారో అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హైప్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇప్పటికే చాలానే చేశాము, ఒకసారి చెక్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.